తారానాథ్ మురళ యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం. చాలా ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు నుంచి ఎంపీగా ఎన్నికైన, పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన, తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైన ఎన్ఆర్ఐ, ఆయన గ్రామీణాభివృద్ధి టెలికమ్యూనికేషన్ల సహాయ మంత్రిగా ఆయనకు పోర్ట్ఫోలియో ఇచ్చినప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరెవరు టెలికాం మంత్రులుగా చేశారు, అసలు టెలికాం శాఖ ముందు ఇప్పుడున్నట్లుగా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్గా ఉందా, ఏ మార్పులు చెందింది అన్న అకాడమిక్ ఇంట్రెస్ట్ కొద్దీ వెతికాను. మొట్టమొదట 1947లో ఏర్పడిన తర్వాత మొట్టమొదటి కమ్యూనికేషన్లు, అప్పటికి పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఇట్లా ఉన్నప్పుడు మొట్టమొదటి కమ్యూనికేషన్ల మంత్రిగా రఫీ అహ్మద్ కిద్వానీ అని ఆయన 1951 నుంచి 1953 వరకు కమ్యూనికేషన్ల మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత అప్పట్లో మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్, రవాణా శాఖ కింద కమ్యూనికేషన్ల విభాగం ఉండేది. 1957లో 17/4/1957లో మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ల మంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ శాఖను నిర్వహించారు. తరువాత ఈ శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్స్గా 13/5/1964 రూపాంతరం చెందింది. ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్లో ఉంది, ట్రాన్స్పోర్టేషన్ నుంచి తర్వాత పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్స్గా మార్పు చెంది 13/5/64 ఉంది. అప్పటి నుంచి 2001 దాకా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్స్గా ఉన్నది. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ కింద 22/12/2001 మళ్ళీ మార్చారు. అంటే ఇండిపెండెంట్ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్స్ అని కాకుండా పోస్టల్ శాఖ విడిపోవటంతో పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ శాఖ లేదు కాబట్టి 86లోనే పోస్టు టెలిగ్రాఫ్స్ విడిపోయినాయి కాబట్టి టెలికమ్యూనికేషన్స్ దీన్ని తీసుకెళ్ళి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కలిపి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్లస్ కమ్యూనికేషన్స్ కలిపి ఒక మంత్రిత్వ శాఖగా ఉన్నాయి. తర్వాత 5/7/2016 మళ్ళీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి కమ్యూనికేషన్ల శాఖని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్గా దాన్ని పిలిచారు. అంటే ఎలక్ట్రానిక్స్ విభాగాన్ని మళ్ళీ దీనికి కలిపి తర్వాత మళ్ళీ సోల్గా డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్స్గా కమ్యూనికేషన్ల శాఖకి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాబినెట్ మంత్రి, ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ సహాయ మంత్రి కూడా. ఫస్ట్లో డిప్యూటీ మినిస్టర్ అనేవాళ్ళు, ఇప్పుడు డిప్యూటీ మినిస్టర్ కాకుండా మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ అని అంటున్నారు, అంటే రాజ్య మంత్రి తెలుగులో చెప్పుకోవాలంటే. అలాగే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, మన లైన్మెన్లకు అందరికీ తెలుసు, సుఖరాం వైర్ అని దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఈయన సుఖరాం గారు 18/1/1993 నుంచి 16/5/1996 వరకు 3 సంవత్సరాల 119 రోజులు కమ్యూనికేషన్ల మంత్రిగా పనిచేశారు. ఇంకొక విషయం కూడా మనం చెప్పుకోవాలి. ఇప్పుడు మనకు కమ్యూనికేషన్ల మంత్రిగా మధ్యప్రదేశ్కు చెందిన జ్యోతిరాదిత్య సింధియా గారు ఎవరైతే క్యాబినెట్ మినిస్టర్గా పోర్ట్ఫోలియోని స్వీకరించారో ఆయన గతంలో డిప్యూటీ మినిస్టర్గా, అంటే స్టేట్ మినిస్టర్గా, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఫర్ స్టేట్ అంటే రాజ్య మంత్రి అంటాం, సహాయ మంత్రి అంటాం కదా, ఆ పదవిలో 6/4/2008 నుంచి 22/5/2009 వరకు 1 సంవత్సరం 46 రోజులు కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. అలాగే మనం ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకుంటే కమ్యూనికేషన్ల శాఖని మొట్టమొదట నిర్వహించింది కాసు బ్రహ్మానందరెడ్డి గారు. 272 రోజులు 11/1/1974 నుంచి 10/10/1974 వరకు ఆయన ఆ శాఖని నిర్వహించారు. డేట్ వైజ్ ఫిగర్లు మనకు అక్కర్లేదు, ఇంపార్టెంట్ ఎవరున్నారు అనేది చూసుకుందాం. అసలు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరయ్యారు అని అంటే బ్రహ్మానందరెడ్డి గారు మొట్టమొదటి
నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కమ్యూనికేషన్ల శాఖని నిర్వహించిన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 1974 అంటే 1991, దాదాపు 18 ఏళ్ల తర్వాత పివి రంగయ్య నాయుడు గారు, ఖమ్మం నుంచి ఎంపీగా ఎన్నికైన శ్రీ పివి రంగయ్య నాయుడు గారు 21/6/1991 నుంచి 18/1/1993 వరకు, అంటే 1 సంవత్సరం 211 రోజులు ఆయన కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రిగా కొనసాగారు. తరువాత 1993 అంటే 2012కి దాదాపు ఒక 9 సంవత్సరాల తర్వాత శ్రీకాకుళం నుంచి ఎంపీగా ఎన్నికైన కిల్లి కృపారాణి గారు 28/10/2012 నుంచి 26/5/2014 వరకు 1 సంవత్సరం 210 రోజులు కిల్లి కృపారాణి గారు కమ్యూనికేషన్ల శాఖ కేబినెట్ మంత్రిగా పనిచేశారు. తరువాత ఇప్పుడు 2012 అంటే 2024 అంటే మళ్ళీ 12 ఏళ్ల తర్వాత, అంటే 2014 వరకు కిల్లి కృపారాణి గారు కొనసాగారు కాబట్టి దాదాపు మళ్ళీ 10 ఏళ్ల తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీ గుంటూరు గారు ఇప్పుడు కమ్యూనికేషన్ల సహాయ మంత్రిగా మళ్ళీ పదవి చేపట్టారు. ఇప్పుడు జ్యోతిరాదిత్య సింధియా గారు క్యాబినెట్ మన కమ్యూనికేషన్ల మంత్రి. ఇందులో కూడా కొన్ని అంశాలు పేర్కొంటున్నారు కొంతమంది. ఒక ఐటీఎస్ ఆఫీసర్ ఎవరో నాకు రిటైర్ అయిపోయిన ఆయన ఏదో క్యాజువల్గా మాట్లాడుకున్నప్పుడు ఏం చెప్పారు అంటే, ఎయిర్ ఇండియాని ప్రైవేటు పరం చేస్తూ టాటా వాళ్ళకి చేంజ్ ఓవర్ అయ్యి అమ్మేసిన సందర్భంలో ఎయిర్ ఇండియా అప్పు తీసుకోవటంలో కానీ, అప్పు తీసుకునేలాగా, అప్పు తీర్చేదానికి ఒప్పించేలాగా టాటాలను ఒప్పించటంలో కానీ, ఎయిర్ ఇండియాలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల నుంచి వాళ్ళ కోరికలు ఏవే ఉన్నాయో ట్రాన్స్ఫర్మేషన్ అప్పుడు మాకు ఏమేమి గ్యారంటీలు కావాలనుకుంటున్నామో ఆ గ్యారంటీలు కల్పించి స్మూత్గా, ఎటువంటి సమ్మెలు ఎటువంటి గొడవలు లేకుండా స్మూత్గా ట్రాన్సిషన్ చేసి ప్రైవేటు వాళ్ళకి అప్పగించడంలో జ్యోతిరాదిత్య సింధియా గారు చేసిన పాత్ర చాలా కీలకమైంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ని దృష్టిలో పెట్టుకునే శ్రీ అశ్విని వైష్ణవ్ గారికి గతంలో 3 శాఖలు ఉన్నాయి: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రైల్వే అండ్ టెలికాం. ఈ 3 శాఖలలో మిగతా 2 శాఖలు యాజ్ ఇట్ ఈజ్గా ఉంచి ఒక టెలికాం మాత్రమే తీసి జ్యోతిరాదిత్య సింధియా గారికి ఇచ్చారు. మీరు గమనించారో లేదో ఈ అంశాన్ని. స్మూత్ ట్రాన్సాక్షన్ జరిగే క్రమంలో ఇప్పుడు ఇంపార్టెంట్ ఇష్యూస్ టెలికాం రంగంలో ఒక 3-4 ఉన్నాయి. ఏంటంటే, శాటిలైట్ కమ్యూనికేషన్ స్పెక్ట్రమ్ వేలం విషయంలో ఎయిర్టెల్ వాళ్ళేమో అడ్మినిస్ట్రేటివ్ అలాట్మెంట్ ఇచ్చేయండి, వేలం ఎటువంటిది కండక్ట్ చేయకుండా గవర్నమెంటు ఇంతని రేటు ఫిక్స్ చేసి ఆ రేటుకి ఎవరెవరికి ఇస్తారో ఇచ్చేయండి అని చెప్పే అంశం పెండింగ్ ఉంది. దాన్ని మన జియో వరల్డ్, రిలయన్స్ జియో వరల్డ్ అట్లా కాదు, వేలం కండక్ట్ చేయాల్సిందే అని చెప్పి వాళ్ళు ట్రాయ్ ముందు ఆల్రెడీ వాదనలు వినిపించారు. ట్విట్టర్ కొనుక్కున్న ఎలన్ మస్క్ గారు స్టార్కామ్ అనే పేరుతో శాటిలైట్ కమ్యూనికేషన్ల విభాగంలో భారతదేశంలో ప్రవేశించడానికి డైరెక్ట్గా టెలికాం రంగంలో శాటిలైట్ ఇంటర్నెట్ ద్వారా, శాటిలైట్ ఫోన్ల ద్వారా భారతదేశంలో అడుగుపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అమెజాన్ కంపెనీ భారతదేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ల ద్వారా ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తోంది. వీళ్ళందరికీ లైసెన్సులు ఎలా ఇవ్వాలి అన్న విషయంలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే రెండో అంశం బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ మెర్జరు. 2021 సెప్టెంబర్లో మొట్టమొదటిసారిగా సవర్ణ గ్యారంటీతో మనం 10,000 కోట్లు బిఎస్ఎన్ఎల్ తీసుకున్న తర్వాత స్టాక్ ఎక్స్చేంజ్లో సవర్ణ గ్యారంటీ బాండ్లు పేరుతో బిఎస్ఎన్ఎల్ లిస్ట్ చేశారు. సెబీ రూల్స్ ప్రకారం 3 ఏళ్లలోపు అందులో ఎంతో కొంత డిజిన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఎంటీఎన్ఎల్లో 46.25% ఆల్రెడీ డిజిన్వెస్ట్మెంట్ కాబట్టి ఇంటర్నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఆ స్టాక్ ఎక్స్చేంజ్లో నుంచి విత్డ్రా చేసుకున్నారు. ఇప్పుడు కంబైన్డ్ ఎంటిటీలో ఎంత శాతం బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ కలిపి ఆ దాంట్లో కొంత శాతాన్ని డిజిన్వెస్ట్మెంట్ రూపంలో చూపించే ప్రయత్నం ఏదో జరుగుతోంది అన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో దీని మీద కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఎయిర్ ఇండియాలో ఉద్యోగస్తులకి ఎలాగైతే వాళ్ళ కోరికలను కొంతమేరకు నెరవేర్చి వాళ్ళని సాటిస్ఫై చేసి గొడవ జరగకుండా
చూసి స్మూత్గా ఎయిర్ ఇండియాని టాటాకు అప్పగించగలిగారు. ఇమ్మీడియట్గా ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ని టోటల్గా అమ్మేసే పరిస్థితి లేకపోయినా డిజిన్వెస్ట్మెంట్ బిగిన్ చేసే ప్రక్రియలో భాగంగా ఎంటీఎన్ఎల్లోని వాటాలని 46.25ని కంబైన్డ్ ఎంటిటీలో 5%గానే చూపించి ఈ 5%లో ఎంటీఎన్ఎల్ వాటాను చేశాను తప్ప మిమ్మల్ని డిజిన్వెస్ట్మెంట్ చేయలేదయ్యా అని చెప్పటం, అందుకు తాయిలంగా ఏ పే కమిషనో ఏ పెన్షన్ డివిజనో లాంటివి ఎంతో కొంతమేర ఇంప్లిమెంట్ చేసే అవకాశాన్ని పరిశీలించటం కూడా ఉందేమో అన్న విషయాన్ని అన్న అభిప్రాయాన్ని ఒక ఈటీఎస్ ఆఫీసర్ నాతో పంచుకున్నారు. అట్లాగే జ్యోతిరాదిత్య సింధియా గారు మొట్టమొదటిసారిగా కమ్యూనికేషన్ల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో మాట్లాడుతూ, గతంలో నేను 2008-2009లో ఈ శాఖని సహాయ మంత్రిగా నిర్వహించాను. నాకు కొంత అవగాహన ఉంది ఈ మంత్రిత్వ శాఖ మీద. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆయన 5G యాక్షన్ అన్నారు. 5G యాక్షన్ కాకుండా 6G యాక్షను, శాటిలైట్ కమ్యూనికేషన్ స్పెక్ట్రమ్ యాక్షను, ఇటువంటి అంశాలు కీలకమైన అంశాలు కొన్ని పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఆయన జనరల్గా ఇప్పుడు 45-40 అంటే రాజకీయాలలో యూత్ కిందనే లెక్క. ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానీ ఆయన కానీ ఇద్దరు యూత్ కిందనే లెక్కేసుకోవాలి మనం. వాళ్ళ ఆధ్వర్యంలో టెలికాం శాఖలో ఏమేం మార్పులు జరుగుతాయి, దానివల్ల వర్కింగ్ ఎంప్లాయీస్కి పే కమిషను, మనకి పెన్షన్ డివిజన్ వస్తుందా లేదా అన్న అంశం కూడా మనం ఎదురు చూడాల్సి ఉంది. ధన్యవాదాలు.